కూటమి సర్కారు హయాంలో నామినేటెడ్ పదవుల విషయంలో ఎక్కడలేని పోటీ కనిపిస్తోంది. చాలామంది నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీలలో చాలా ఏళ్ల నుండి కష్టపడి పనిచేస్తున్నవారే ఉన్నారు. వారంతా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అయితే పొత్తుల వల్ల చాలామందికి అవకాశం దక్కలేదు. అలాంటి నేతలంతా ఇప్పుడు నామినేటెడ్ పదవుల కోసం పోటీ పడుతున్నారు. అయితే చింతలపూడి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి దక్కనుంది అన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠభరితంగా మారింది. మరి రేసులో అసలు ముందున్నది ఎవరు? కూటమి పెద్దల అనుగ్రహం ఎవరికి దక్కనుంది? ఈరోజు తెరచాటు రాజకీయంలో తెలుసుకుందాం. నామినేటెడ్ పదవుల కోసం కూటమి పార్టీలో నేతలు పరితపించిపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆయా పార్టీలకు తాము సేవ చేస్తున్నామని, ఈసారైనా తమను అదృష్టం వరిస్తుందనే ఆశతో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నిజానికి జనసేన, టీడీపీ, బీజేపీల్లో ఎన్నో ఏళ్లుగా ఆయా పార్టీలకి సేవలు చేస్తున్న నాయకులు చాలా మందే ఉన్నప్పటికీ పొత్తు కుదరడంతో కూటమి పార్టీలో చాలా మంది నాయకులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు. దీంతో వారంతా కీలక నామినేటెడ్ పోస్టుల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే 3 విడతల్లో కూటమి సర్కార్ నామినేటెడ్ పోస్టులు ప్రకటించింది. ఆ జాబితాల్లో తమ పేరు లేకపోయినా నిరుత్సాహపడకుండా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కనీసం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి లాంటి ఏదో ఒక పదవి వస్తుందేమో అని తహతహలాడిపోతున్నారు. మార్కెట్ యార్డ్ కమిటీల చైర్మన్ల పదవుల కోసం చాలా మంది సీనియర్స్ కూడా పోటీ పడుతున్నారంటే ఆ పోస్టులకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే తర్వాత అంతటి ప్రాధాన్యం కలిగిన పోస్ట్ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పోస్ట్. దీంతో కూటమి పార్టీలో నాయకుల మధ్య ఆ పదవుల కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడి మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్ట్ కోసం కొంతమంది నాయకులు ఆ పోస్ట్ తమకు కావాలంటే తమకే కావాలంటూ ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీ అయిపోయారు. దీంతో ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ నియోజకవర్గంలో ఉంది. చాలా మంది చింతలపూడి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నప్పటికీ నియోజకవర్గంలో కీలక నాయకుడిగా గతంలో సేవలందించిన లింగంపాలెం మండలం నందిగం నాగేశ్వరరావు గారి కుమారుడు నందిగం సీతారాం తిలక్ అలియాస్ బాబీ రేసులో ముందున్నారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆయన ఆ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సీతారాం తిలక్ తండ్రి నందిగం నాగేశ్వరరావు 2002లో పోటీ లేకుండా జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా గెలుపొందారు. 2011 నవంబర్లో కారు ప్రమాదంలో నాగేశ్వరరావు గారు చనిపోయాక తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకొచ్చిన సీతారాం తిలక్ రాజకీయంగా మండల నియోజకవర్గ స్థాయిలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. సీతారాం తిలక్ అలియాస్ బాబీ ప్రస్తుత ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, అలాగే చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ గెలుపుకు తన వంతు కృషి చేశారు. సీతారాం తిలక్ భార్య నందిగం స్వరూపారాణి 2014లో ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నియోజకవర్గ వ్యాప్తంగా సీతారాం తిలక్ కు మంచి పట్టుంది. కులమతాలకు అతీతంగా ఆయనకు ప్రజల్లో ఆదరణ ఉంది. తెలుగుదేశం అధిష్టానం వద్ద పలుకుబడి ఉంది. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా అనేక కార్యక్రమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సీతారాం తిలక్. అంతేకాదు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కష్టాల్లో ఉన్న వారికి అండగా ఉంటున్నారు. దీంతో చింతలపూడి మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్ట్ సీతారాం తిలక్ అలియాస్ బాబీని వరించినా ఎలాంటి ఆశ్చర్యం లేదని స్థానికంగా ప్రచారం ఊపందుకుంది. అయితే చింతలపూడి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ఇంకా కొంతమంది కీలక నేతలు కూడా పోటీ పడుతుండటంతో అదృష్టం ఎవరిని వరిస్తుందనేది మాత్రం కాలమే తేల్చాలి.